ఈ సంవత్సరం బైసెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సంఘంలోకి బైసెక్సువల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. బైసెక్సువల్ మీన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. సో చాలామందికి నాకు తెలిసి 199 మందికి బైసెక్సువల్ అంటే తెలియదు. ఉదాహరణ, సేమ్ జెండర్ సెక్స్ని ఇష్టపడే వాళ్ళను ట్రాన్స్జెండర్ హోమోసెక్సువల్స్ అనొచ్చు, లేదా లెస్బియన్స్ అనొచ్చు. కానీ ఇక్కడ ఏంది అంటే ఎట్ ఏ టైం ఆడవాళ్ళతోని మగవాళ్ళతోని శృంగారం చేసే వాళ్ళని బైసెక్సువల్స్ అంటారు. సో వాళ్ళ పుట్టుక ఈ సంవత్సరం, వాళ్ళ పుట్టుక అంటే వాళ్ళ తయారీ, వాళ్ళ ఆవిర్భావం, కరెక్ట్ పదం, వాళ్ళ ఆవిర్భావం ఈ సంవత్సరం మనకు వీళ్ళు కూడా ఉంటారా అని సమాజానికి తెలుస్తుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో తెలుస్తుంది. అది వీళ్ళని ఏం పేరు పెట్టాలో అర్థం కాదు, అంతే కదా. మగవాళ్ళైతే గేస్ అంటాం, ఆడవాళ్ళైతే లెస్బియన్ అంటాం. బట్ ఇక్కడ ఏమనాలో అర్థం కాదు, వీళ్ళని ఓన్లీ బైసెక్సువల్స్ అనాలి, అంతకుమించి ఏమనలేము. స్త్రీల జీవితంలో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? నేను చెప్పినట్టుగా స్త్రీలకు అనుకూలంగా ఉండబోతా ఉంది. చాలా విశేషించి యోగకాలంగా ఉంటుంది. కుజుడు అధిపతి కాబట్టి కుజుడు కమాండ్ చేసేది మాంగళ్యాన్ని. మాంగళ్యం అంటే స్త్రీలు. సో స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ కంటే కూడా స్త్రీలకు ఈ సంవత్సరం అవకాశాలు చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ సంవత్సరం ఉన్న సమస్య ఏంటంటే డివోర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ మేజర్ పాయింట్. అండ్ ఈ సంవత్సరం ఇంకొక సమస్య ఉంది. శుక్రుడు, శని, కుజుడు కాంబినేషన్ కనుక తీసుకుంటే